హలో అండి అందరికి వెల్కమ్ టు సవితాస్ కిచెన్. ఈ రోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చూసారా, లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడు చికెన్ తిని బోరు కొట్టినప్పుడు ఎప్పుడైనా ఇలా లివర్ తెచ్చుకొని ఇలా కర్రీని ట్రై చేయండి. ఒకవేళ చేసుకోకపోతే చాలా మిస్ అవుతారు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా యమ్మీగా ఉంటుంది కర్రీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక 2 నుండి 3 ఉల్లిపాయలని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర, కొద్దిగా పుదీనాను తీసుకున్నాను. ఒక 4 లవంగాలు, ఒక చెక్క ముక్క, 2 ఇలాచీలని ఇలా దంచుకొని పొడి చేసుకొని తీసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి పొడిని తీసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 kg దాకా లివర్ సందాని ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కర్రీ కోసం స్టవ్ పైన ఇలా గిన్నెను పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకున్నాను. ఈ కర్రీకి ఆయిల్ చాలానే పడుతుంది. ఇలా ఆయిల్ తీసుకొని వేడైన తర్వాత దీనిలోకి మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి లివర్ సందాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ లివర్స్కి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఆయిల్తో. అది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీనిలోకి మసాలా వేసుకోవడం వల్ల ఆ మసాలా కూడా ఈ లివర్కి పట్టి టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఇలా వాటర్ ఫామ్ అవుతాయి. చూసారా, ఈ వాటర్తోనే ఈ లివర్ అనేది ఈజీగా కుక్ అవుతుంది. ఆ తర్వాత ఈ వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఆయిల్ అనేది ఇలా వస్తుంది. ఈ ఆయిల్లో లివర్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి పుదీనాను కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తపడే వరకు ఈ ఆనియన్స్ని, పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఏం పర్లేదు, ఇప్పుడు ఫ్రై చేసుకున్నా కూడా ఆనియన్స్ అనేవి బాగానే ఫ్రై అవుతాయి. ఇలా కొద్దిగా మెత్తబడిన తర్వాత ఆనియన్స్, ఆ తర్వాత దీనిలోకి మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక పెద్ద స్పూను వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిలోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు ఫ్రై అయిన తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్తో స్పూన్నర కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఒకవేళ తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ దాకా ఉప్పును యాడ్ చేసుకున్నాను. ఇలా ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ముక్కలకు పట్టే విధంగా ఒక 5 minutes పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడే కారం అనేది బాగా ఉడికిపోయి ముక్కలకు పడుతుంది. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా బాగా కుక్ అవుతాయి. ఆ తర్వాత ఒక 5 minutes తర్వాత ఇలా ఫ్రై అవుతుంది. అప్పుడు ముందుగా మనం దంచి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని అలాగే ఒక స్పూన్ దాకా ధనియాల పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. ఇలా కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల మనం అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీ అనేది వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు కర్రీ అనేది. ఇలా ఒక 1 minute వదిలేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన లివర్ సందన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.